నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. టెక్నాలజీ, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యత లభించిందన్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు కేంద్ర బడ్జెట్ సహకరించేలా ఉందని హర్షం. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్న మంత్రి నారాయణ. నెల్లూరు పీఎంఆర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. మండిపడ్డ మాజీ మంత్రి జోగి రమేష్. ఎలాంటి భాష మాట్లాడాలో ఇతరులకు నీతులు చెబుతూ వారు మాత్రం నీతిబాహ్యంగా వ్యవహరిస్తున్నారు. కూటమి నేతలపై మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఫైర్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఈ బడ్జెట్ ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. కుప్పంలో ఆయన కేంద్ర బడ్జెట్ పై స్పందిస్తూ ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని, అభివృద్ధి ప్రణాళికలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి ఈ బడ్జెట్ మరింత ఊతమిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏదైతే భారత ప్రజలందరూ కూడా ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మీద ఎన్నో యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు, దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఈరోజు బడ్జెట్ వచ్చింది. ఇటీవల ఒక హిస్టారిక్ FTA విత్ యూరోపియన్ యూనియన్ మనం చేసుకున్నాం. దాన్ని కూడా ఇప్పుడు మన బడ్జెట్ చూస్తే అది కూడా అచీవ్ చేసే పరిస్థితిలో, అదే మాదిరిగా భవిష్యత్తులో సెల్ఫ్ రిలయన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కన్సాలిడేషన్ జరిగే దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అదే మాదిరిగా ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. MSMEలు ప్రమోట్ చేయడంలో, స్ట్రెంగ్తన్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించే పరిస్థితి వస్తుంది. ప్రత్యేకంగా మీరు ఒకసారి చూస్తే ఉమెన్, ఫార్మర్ అండ్ యూత్, ఈ ముగ్గురికి కూడా టాప్ ప్రియారిటీ ఇవ్వడం, అదే మరి వారి యొక్క ఎంపవర్మెంట్ కోసం దోహదం చేసి పెట్టారు. అల్టిమేట్గా ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో, తొందరలోనే మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతాం. ఆ తర్వాత 2047 వికసిత్ భారత్, ఒక డెవలప్డ్ ఎకానమీగా తయారు చేయడానికి ఇది పూర్తిగా ఉపయోగపడుతుంది. ఈరోజు దీనికి ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా ఎక్సర్సైజ్ చేసి బ్యాలెన్స్డ్గా పెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ని అభినందిస్తున్నా. ఈ రెండు కూడా దేశానికి ఒక డైరెక్షన్, అదే మరి ఒక వెలాసిటీ ఇచ్చే విధంగా దిశ అండ్ గతి టు ఎండ్ ఓవర్ ఆఫ్ అవర్ గ్రేట్ నేషన్కి ఇది ఉపయోగపడే విధంగా రెండు తీసుకొచ్చారు. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ. నెల్లూరులో పీఎంఆర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు 2 ప్రారంభోత్సవాలు జరిగినాయి. అందులో ఒకటి ఏంటంటే, ఒక బ్లాక్ కట్టి ఎంతో కాలం వదిలేశారు. 4 క్లాస్ రూమ్లు ఉన్నాయి. ఆ 4 క్లాస్ రూమ్ కూడా కంప్లీట్ చేస్తే పిల్లలకి మంచి రూములు వస్తాయి. ఆ ఉద్దేశంతో నేను ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేస్తే ఆ 4 రూములు వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉన్నారు. దానికి ఫ్లోరింగు, తర్వాత వచ్చి పెయింటింగ్స్, ఎలక్ట్రిఫికేషన్ ఉన్నాయి. ఆ పార్ట్ వరకు మేము చేస్తామని ఇక్కడ రావటం జరిగింది. వారు ఇమీడియట్గా టేకప్ చేసేసి దాన్ని 1 monthలో కంప్లీట్ చేస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ శ్రీనివాసరెడ్డి గారు. అదేవిధంగా ఇదే స్కూల్లో చదివి ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి రాజ్పూరి రంగా అనే యొక్క విద్యార్థి ఈరోజు యాక్చువల్గా వీళ్ళు చిన్న ఒక స్టేజ్ని
పిల్లలకి అసెంబ్లీకి స్టేజ్కి యాక్చువల్గా డొనేట్ చేశారు. ఆ రంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఇప్పుడు హెడ్ మాస్టర్ చెప్పారు, సార్ మీ స్టూడెంట్ అన్నాడు సార్ ఆయనని. నాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నా స్టూడెంట్ తన చదివిన స్కూల్లో ఈ విధంగా ఆ స్కూల్కి మళ్ళా ఒక డొనేట్ ఎంత కావచ్చు, అది రూపాయి కావచ్చు, 1,00,000 కావచ్చు, 1 కోటి కావచ్చు, 10 కోట్లు కావచ్చు, ఏదైనా చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ ఆర్ శివకుమార్ మేజర్, ఆయన ఇచ్చి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీకి డొనేట్ చేశారు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నెల్లూరులో ఈరోజు సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి. అవి ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు. అందులో 15 హై స్కూల్స్ ఉన్నాయి. మొదటి ఫేజ్లో 15 హై స్కూల్స్ని మోడర్నైజ్ చేయాలనే ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ చేశాను. మిగతా అన్ని స్కూల్స్ కూడా అనేక మంది దాతలు రిక్వెస్ట్ చేశాను. నెల్లూరులో చదివి బాగా డెవలప్ అయ్యి ఇతర దేశాలకు పోయిన వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకొని చేస్తున్నారు, ఆర్ఎస్ఆర్ స్కూల్. అదేవిధంగా ఎంపీ బీదా మస్తాన్ రావు గారు ఒక స్కూలు, అదేవిధంగా జిగ్మా వాళ్ళు ఒక స్కూలు, అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళు నారాయణ గ్రూప్ వాళ్ళు విఆర్ఐ స్కూల్ చేశారు. రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు అడిగాను, వారు ఒక స్కూల్ చేస్తాను ముందుకు వచ్చారు. ఏఎంఆర్ గారు నేను ఒక స్కూల్ చేస్తా ఉన్నారు. డాక్టర్ భాస్కర్ అమెరికాలో ఉన్నాడు, ఆయన నేను స్కూల్ తీసుకుని చేస్తా ఉన్నారు. ఆ యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నెల్లూరులో ఫస్ట్ ఈ 15 హై స్కూల్స్ చేసి తర్వాత మిగతా స్కూల్స్ కూడా చేస్తాం. ఈ దాతలు ఎవరైతే ముందుకు చేశారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలు, మోసాలు, అవినీతిని జగన్ నేతృత్వంలో ప్రజల్లోకి తీసుకెళ్తుంటే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారని, అందుకే ప్రశ్నించే గొంతులు నొక్కుతూ ఇళ్లపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పర్యటనలో జోగి రమేష్ ఉండగా ఇబ్రహీంపట్నంలోని తన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. చేతిలో అధికారం ఉంది కదా అని ప్రతిపక్ష నాయకులను కొడతాం, తిడతాం, బాంబులేసి చంపుతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. అధికార మదంతో రెచ్చిపోతూ 20 నెలల కాలంలోనే ఎన్నో దుర్మార్గాలకు పాల్పడ్డారని, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తూ రాక్షసానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. రెడ్ బుక్ తీస్తా, అది తీస్తా, వాళ్ళని జైల్లో పెడతా, వీళ్ళని జైల్లో పెడతా, చెవిరెడ్డి అన్నని 8 నెలలు జైల్లో పెడతా, జోగి రమేష్ ని 3 నెలలు జైల్లో పెడతా, రాక్షస ఆనందం పొందుతామంటే రాక్షస ఆనందం వరకే పనికొస్తుంది. భూమి గుండ్రంగా ఉంటది. చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కూడా చెప్తా ఉన్నాం, ఎల్లకాలం మీరే ముఖ్యమంత్రులుగా ఉంటామని చెప్పేసి కళ్ళగంటున్నారేమో. ప్రజలు ఈ పాటికే సంవత్సర కాలంలోనే ఈ ప్రభుత్వం మీద అసహ్యాన్ని, ఈ ప్రభుత్వం అంటే మాకు వద్దు అనే పరిస్థితి తీసుకొచ్చేశారు. ఈ పరిస్థితుల్లో మా గొంతు నొక్కాలనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీ దాడులు చేయాలని చెప్పి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు లోకేష్ అని చెప్తా ఉన్నా. నీ పిల్ల చేష్టలు మానుకో, నీ క్షణికానందం మానుకో, నీ రాక్షసానందం మానుకో. జైల్లో పెట్టేసి రాక్షసానందం పొందాలా, జోగి రమేష్ ఇల్లు తగలబెట్టి రాక్షసానందం పొందాలా, అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టేసి రాక్షసానందం పొందాలా అని చెప్పేసి నీ రాక్షసానందం మానుకో. దయచేసి చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా దయచేసి ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఫేక్ కేసులు పెడతా ఉన్నారు, అకారణంగా జైలు జీవితం కూడా అనుభవించాం. ఫేక్ కేసులతో మీ ఆనందం తీరక మా మీద దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు క్షమించరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఈరోజు ఏకతాటి మీదకి వస్తాం, మిమ్మల్ని ఎదుర్కొంటాం. మేమంతా కూడా కలిసికట్టుగా ఉంటాం. జగనన్నని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు మా పోరాటం ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలతో మమేకమవుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాన్ని రెపరెపలాడిస్తాం. మీడియా మిత్రులు చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు, ఏ విధంగా మా ఇళ్లని తగలబెడతా ఉన్నారు. ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు, నా భార్య, పిల్లలున్నారు. నేను ఇక్కడికి రేపు తమ్మళ్లపల్లిలో కోర్టు వాయిదా ఉంది, దానికోసం వచ్చి
ఇప్పుడు చెవిరెడ్డి అన్న కలిసిన తర్వాత, ఇప్పుడు అన్న ఇంటి దగ్గర ఉన్న తర్వాత అంతా కూడా లైవ్ చూసా. ఏ విధంగా దాడులు చేసింది, ఏ విధంగా పెట్రోల్ బాంబులు వేసింది. ఇటువంటి పోలీసులు కళ్ళు అప్పగించి చూస్తా ఉన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు. నేను కారులో కూడా చెప్పా, ఈ విధంగా కుట్ర జరుగుతా ఉందంట అని అధికారులు కూడా ఫోన్లో చెప్పా. అయినా సరే పోలీసులు ఏమాత్రం కూడా వాళ్ళ లోకేష్ చెప్పిన ఒకసారి చూడండి, పోలీసులు ఏ విధంగా ప్రేక్షక పాత్ర చేస్తారు ఒక్కసారి చూడండి. ఇంతమంది గురించి సిబిఐ ఇచ్చిన రిపోర్టు గురించి మాట్లాడాం, దానికి పేటరేగిపోతా ఉన్నారు. నిన్న మాట్లాడిన నేను ఏం చెప్పా, కల్తీ తెలుగుదేశం పార్టీయే కల్తీ అని చెప్పిన వాస్తవే కదా. చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది, ఎన్టీ రామారావు గారి పార్టీని లాక్కున్నాడు అని మాట్లాడాం. లోకేష్ ఒళ్ళు తగ్గింది, కొవ్వు తగ్గింది, కానీ బుర్ర పోయింది, పోయి తప్పే ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలే కదా. వైసీపీ నాయకుల మీద కూటమి నాయకులు దాడి చేసి వైసీపీ మీదనే కేసులు పెట్టే వికృత రాజకీయ క్రీడ రాష్ట్రంలో సాగుతుందని, ఎలాంటి భాష మాట్లాడాలో ఇతరులకు నీతులు చెబుతూ వారు మాత్రం నీతిబాహ్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ధ్వజమెత్తారు. అనంతపురంలో పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టుక గురించి నీచంగా మాట్లాడిన చంద్రబాబుకి ఎవరు ఎలా మాట్లాడాలో నిర్దేశించే హక్కు లేదని చెప్పారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మీరు ఎవరికి రక్షణ కల్పిస్తున్నారో నాకు అర్థం కావడంలే. మొన్న వెనకటికి అన్నట్లు ఒకరు, ఈ రాష్ట్రంలో గూండాలకి, దుర్మార్గులకి, ప్రజల్ని హింసించే వాళ్ళకి చాలా పటిష్టమైన భద్రత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలగజేస్తూ ఉందని జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు. మీరా భాష గురించి మాట్లాడేది? మీ ఎమ్మెల్యే, స్థానిక అనంతరం ఎమ్మెల్యే చిన్న ఎన్టీఆర్ వాళ్ళమ్మ గురించి అన్యాయంగా మాట్లాడితే, అనేకమైన విషయాలు పబ్లిక్ డొమైన్లోకి వస్తే మీ దగ్గర నుంచి ఏదైనా ఉందా? మరి చంద్రబాబు నాయుడు గారే నీది తప్పుడు పుట్టకాని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే ఏమనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలు కూడా అడగాల్సిన అవసరం ఉంది. కోట్లాది మందికి ప్రాతినిధ్యం వహించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంత మాటని, కనీసం పశ్చాత్తాపాన్ని కూడా వ్యక్తం చేయబోగా అక్కడ మీరు మామూలుగా చెప్పుకునే మీ స్నేహితుని కుమారుడు అక్కడున్న సంగతి గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడడానికి చేతగాలేదే. మేము చూసుకుంటామని చెప్తున్నారని చెప్తా ఉన్నారు. కొద్దిమంది పోలీస్ అధికారులతో మాట్లాడితే మా చేతులు కట్టేసినారు సార్, మేమేమీ చేయలేం, పైనుంచి ఉత్తర్వులు సార్. దేనికి ఉత్తర్వులు? ఎస్సీ ఎస్టీ బీసీల పైన జరిగే దౌర్జన్య కాండని అరికట్టడానికి పోలీసులు పనిచేయాలి. నోరు లేని, ధనబలం లేని, భుజబలం లేని పేదవాళ్ళ ఆస్తుల్ని ఆక్రమిస్తూ ఉంటే దాన్ని కాపాడడం కోసం పోలీసులు పనిచేయాలి. ఇవన్నీ ఏమీ లేకపోగా కేవలం చూస్తూ ఊరకనే నాకు ఆశ్చర్యం వేస్తుంది. కనీసం ఒకరి మీద ఒక దెబ్బేసి వాడి పక్కకి నెట్లేరా మీరు? ఒక దెబ్బేసి అదేముండదు, మిర్రి చూస్తారని చెప్పి కనబడుతుంది ఫోటోల్లో మాకు. కనుక దయచేసి మాకు అర్థమవుతుంది, మాకే కాదు ప్రజలకు అర్థమవుతా ఉంది. సరికొత్త రాజ్యాంగం, సరికొత్త నియంత్రణ దేవుడు, సరికొత్త ఆచరణ, సరికొత్త విచారణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేళ్ళూనుకునే విధంగా ప్రజల అభిమానంతో ఎన్నికల్లో గెలవాల్సింది పోయి ప్రజల్ని భయపెట్టి అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ లడ్డు విషయంలో మీరు మాట్లాడిన అన్ని ఘోరమైన మాటలకి క్షమాపణ చెప్పి ఇంకా పాప పరిహారార్థం ఏమో చేయాల్సింది పోయి దాన్ని బుకాయించే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్లో విధ్వంసాన్ని సృష్టిస్తున్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. మీకు కోపం వస్తుంది, ఎందుకంటే మీకు తెలుసు మీరు చేసిన తప్పని, మీరు చేస్తున్నది అన్యాయమని మీకు కనీసం ఎక్కడైనా కొద్దిమందికైనా మీ పార్టీలో అనిపిస్తూ ఉంటుంది. మీరు 10 రూపాయలకే భూములు అమ్మినప్పుడు, ఉచితంగా భూములు అమ్మినప్పుడు, లూలుకైతే దోచిపెట్టినప్పుడు అది మీ వ్యక్తిగత విషయంగా మారిపోయినప్పుడు అడిగేవాడు ఉండకూడదు. అడిగితే భయపడిస్తారు, అడిగితే బెదిరిస్తారు. ఇప్పటికైనా కోరుతా ఉన్నాం, నిజంగా 5 గంటల పాటు అంత విచ్చలవిడిగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిపోయిన తర్వాత ఇంట్లో కాలిస్తే ఇంట్లో అంటే అందరినీ ఇప్పుడు సజీవంగా దహనం చేద్దామనుకున్నారా? అక్కడ స్థానిక ఎమ్మెల్యే భర్త గారు, అట్లాగే స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి గారి మనుషులు ఉన్నారని, భర్త గారు ప్రత్యక్షంగా ఉన్నారని వినిపిస్తారనే వార్తలు వస్తూ ఉన్నాయి. మీకు నేను వినిపించాను. కనుక సుభాషితాలు చెప్పే వాళ్ళు మారారు, సుభాషితాల పదాలు కూడా మారాయి. ఆవేశమట,
ఆవేశంలో తిట్టారట. ఆడొక అక్కయ్య తిడతా ఉంది, ఆరాని మాటలు వినపడలేదా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.